అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగిలిస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రకృతి ప్రకోపం వెరసి రైతన్న ఆగమవుతుండు. భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యమంతా తడిసి మొలకెత్తుతుంది. నెల రోజులు కావస్తున్నా ఎక్కడి ధాన్యం అక్కడే కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి ఉంది. ధాన్యం కొనాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుండటంతో రైతు కష్టమంతా నీటి పాలవుతుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అంతా వర్షార్పణం అవుతుండటంతో గుండె పగిలేలా రోదిస్తున్నారు రైతులు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నెల రోజులుగా ధాన్యం రాసుల వద్దే పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. అకాల వర్షాలు రైతుల్ని నిండా ముంచుతూ ఉన్నాయి, కన్నీళ్లు మిగిలిస్తూ ఉన్నాయి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ అకాల వర్షాలు, వడగళ్ల వర్షాలన్నీ కూడా రైతుల్ని నట్టేట ముంచుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఇక్కడ ధాన్యం పోసి 30 రోజులు అవుతుంది. అకాల వర్షాలకు ధాన్యం అంతా కూడా తడిసి నాణ్యత మారి మొలకలు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయకుండా తమను వేధిస్తున్నారంటూ రైతులు మనోవేదన చెందుతూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు, ప్రజాప్రతినిధులు కూడా ఎవరు కూడా తమ కన్నెత్తి కూడా చూడట్లేదు. ఉదయం సాయంత్రం వేళలు ఇక్కడ రావడం, వడ్లను తిరిగేసుకోవడం, వాటిని ఎండబెట్టుకోవడం, మళ్ళీ వర్షాలు వస్తే అవన్నీ కూడా తడిసి ముద్దవుతున్నాయి, మొలకలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం వీడియోస్లో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా బంగారం లాంటి ఒడ్లు అవన్నీ కూడా ఆరుగాలం కష్టపడి ఎన్నో బాధలు పడి ఎన్నో కష్ట నష్టాలు కూర్చి ఒడ్లు పండించి ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది అన్నటువంటి ఒక ఆశతో ఇక్కడికి వస్తే ఇక్కడ కొనుగోలు జరపక అకాల వర్షాలకు తడిసిపోయి మొలకలు వచ్చి ఈ విధంగా మొలకల ధాన్యాన్ని ఎవరు కొంటారంటూ కూడా రైతులు వాపోతూ ఉన్నారు. నాణ్యతగా ఉన్నటువంటి ఒడ్లు కొనే దిక్కే లేదు, కానీ ఈ విధంగా మొలకలు వచ్చి నాణ్యత మారి రంగు మారితే ఇంకెవరు కొంటారంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. తమ కష్టమంతా కూడా వరదపాలైంది, తమ కష్టమంతా కూడా వర్షార్పణమైంది, ఈ వడ్లను ఎవరు కొంటారంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. మరొక 4 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. కానీ వ్యవసాయ శాఖ పట్టించుకోవట్లేదు, మార్కెటింగ్ శాఖ పట్టించుకోవట్లేదు. అకాల వర్షాలు వచ్చి తమ నిండా ముంచుతూ ఉంటే ఎవరు తమ కన్నెత్తి చూడట్లేదంటూ కూడా చౌటుప్పల్లో ఉన్నటువంటి రైతులు ఇక్కడ వాపోతూ ఉన్నారు. ఇది రైతులు మనతో ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. ఎందుకు ఇట్లా మొలకలు వచ్చినాయి? ఈ మొలకలు వచ్చే ఒడ్లు కొంటారా? నెల రోజులు అయిందండి ఇక్కడ పోసి. ఆల్రెడీ మేము ఒడ్లు పడమంటే పట్టించాము. మళ్ళీ వర్షం పడి కింద మొలకలు వెళ్ళినాయి, మళ్ళీ తిప్పిపోసినాం, మళ్ళీ పడింది. ఇప్పటికి 3 సార్లు తిప్పిపోసాము. ఇంతవరకు మ్యాచ్ చూస్తూనే రావట్లేదు. మ్యాచ్ రావట్లేదని వాళ్ళు రైతుల్ని నిర్లక్ష్యం చేస్తారు. రైతుల ఒడ్లు త్వరగా కొనుగోలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నెల అవుతుంది సార్. ఎందుకు మ్యాచ్ రాలే, ఎండ పోస్తున్నాం, తిప్పుతున్నాం, రోజుకు పోస్తున్నాం సార్. 10 రోజులు అని తిరిగి వస్తున్నాం. వస్తురు పోతురు చూస్తురు, తర్వాత ఎండాక జోక్కుంటామమ్మా అంటుర్రు. రోజు రాను టిఫిన్ కట్టుకొని రాను, రోజు తిరగబోయా ఎండబెట్ట పోను సార్. ప్రభుత్వమే షెడ్లు కట్టాలమ్మా, ప్రభుత్వమే టార్పాలిన్లు ఇవన్నీ కూడా ఇవ్వాలి. కొనడం కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి ఎందుకు ఇవన్నీ టార్పాలిన్లు ఇవ్వలేదు మీకు? పట్టాలు కట్టించారు సార్. నిన్న మొన్న పట్టాలు దొరకలే, ఒడ్లు జోక్తలేరు, ఇక వస్తలేవు. అవి సార్ ఇంకా 20 రోజులకు గతిలేరు సార్. ఇంకా 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 10-15 రోజులు పడుతుంది సార్. ఇక్కడనే అవుతుంది సార్, రోజు ఇచ్చే అవుతుంది. నెల రోజుల సార్కి ఎక్కువనే తిరుగుతున్నాం. ఎట్లా ఇబ్బంది అవుతుందమ్మా? ఎన్ని రోజులకి ఇబ్బంది పడుతున్నా? నెల రోజులు సార్. నెల రోజులు ఇబ్బంది పడుతున్నాం. 3 సార్లు ఒకసారి చేసి బెట్టా, ఒకసారి రోజులు బెట్టా, నూకియా 3 సార్లు అయినా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడ తరుస్తా ఉంటే ఎందుకు 1500 2000 ఒక్కొక్కసారి ఎత్తి పోస్తే ఇంక వేరే పని వేయలేదు. మొన్న వచ్చి చెప్పారు 5 రోజులకే తీసుకెళ్ళి 5 రోజుల 25వ తారీఖు వరకు అయిపోవాలని చెప్పారు. ఏది మరి ఇంకా ఎక్కడ వాడినే ఉన్నాయి. తడిసిన ఎక్కడ కొంత ఎండబోయే ఎత్తిపోయా. ఏం బోనస్ ఇస్తారు? ఇక ఏం లేదు. రోజు రాని నెల రోజులు ఉంది. ఏ పనులన్నీ మానే వచ్చి కూర్చోను, ఇదే పని, ఇక వేరే పని చేసేది. మరొక రైతు ఉన్నారు. ఏం పేరు నీ పేరు? ఇట్లా తడిసిన ఒడ్లు ఇవన్నీ కూడా మొలకలు వచ్చినాయి, మంచి ఒడ్లు కొనే దిక్కు లేదే, ఈ తడిసిన ఒడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్నారు. ఆడికెళ్ళి తెచ్చింది ఒక ఎత్తుంది, ఇప్పుడు ఈడ చేసేది ఒక ఎత్తుంది. ఏం చేయాలి? ఇప్పుడు ఇటు తిరగబోయా, అటు తిరగబోయా. ఇప్పుడు జోక్తం అంటారు. ఇప్పుడు మా మ్యాచర్ కూడా ఒడ్లు ఎండ పోసినావు, ఒత్తిగా అయినాక నీకు మళ్ళా కూడా ఇప్పుడు మ్యాచర్ తీసుకొని 4 రోజులు అవుతుంది. ఇప్పుడు ఈ మొలక ఇస్తే ఏం చేయాలి? వడ్లని ఎంతకని బాధపడాలి? అధికారం అయితే జోక్తం అంటారు. మొన్న వచ్చినాడు, కరెక్ట్ వచ్చిన పొట్టు పట్టినాడు, జోక్తం వెంటనే జోక్తం అడగా. ఇంతవరకు గతి నిన్న ఆనవాడే, ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆన ఉందట. ఇప్పుడు ఎట్లా చేయాలి? ఇప్పుడు ఆ కుప్ప తరవాలంటే 2000 3000 తీసుకుంటారు. ఇప్పుడు ఇంకా వారం అర్థం అనుకుంటున్నాయి. అయితే మస్తుకునే ఓడ్లు బోనస్ ఇంకేమన్నా ఇంకా బోనస్ ఇస్తాడు ఆయన. అనవసరం వేస్ట్ ముచ్చిన ఆయన నువ్వు కూడా ఇంకా రైతులు గట్టే సాగు కూడా బతికే రైతులు. ఇంకా లాభం ఎక్కడిది? అసలుకే త్వర అవుతుంది, అసలు కాదు అది. ఇప్పుడు కలెక్టర్ గారిని ఏమడుగుతాయి?
ఏమడేమో నువ్వు జోక్కొని పోవాలి అంతే ఇక ఏ ఓట్లైనా జోక్కొని పోవాలి కాకపోతే ఆరబోస్తాం వేసుకొని పోరి. మరొక రైతు ఉన్నారు. ఎట్లా అండి ఇట్లా తడిసిన వడ్లు ఉన్నాయి, ధాన్యం కొనుగోలు జరగక రాష్ట్రం అంతా కూడా అతలకుతలం అవుతోంది, ప్రభుత్వం మాత్రం అన్ని కొన్నాం ఇంకా మా కాడ ఏం వడ్లు లేవని చెప్తా ఉన్నారండి. ఏం లేదండి, ఇంకా చాలా వడ్లు ఉన్నాయి. మన కలెక్టర్ గారు కూడా వచ్చారు, వాళ్ళ కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. 25 తారీఖు క్లోజ్ చేస్తా అని చెప్పిండు. ఇంతవరకు ఈ వడ్లు నాని ఇటు పోయి అటు పోయా మేము చచ్చిపోతున్నాం. కూళ్ళు ఎక్కువైపోతున్నాయి. ఆడ కరెంట్ సక్కలేక సగం ఎండిపోయింది, ఉన్నది ఇట్లా ఖరాబ్ అయిపోతుంది. ఇబ్బందులు ఉన్నాయి చాలా. కలెక్టర్ గారికి మేము తొందరగా వడ్లు చూడాలని కోరుకుంటున్నాం. బోనస్ లేదండి, బోనస్ లేదు, ఏం లేదు. అంత గవర్నమెంట్ అంతా ఇది అన్ని అబద్ధాలు అంతా ఏముంది, ఆగమాగం చేసి రైతుల్ని మొత్తం ముంచేస్తారు. యాసింగ్ మొత్తం లాస్ అయిపోయింది, ఏం లేదు, అంత లాస్. అక్కడ వర్షాలు పడి కొంత ఖరాబ్ అయింది, నీళ్ళు లేక కొంత ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ పోస్తే నాని మొత్తం మొలకలు వచ్చి తిరిగి పోసి అక్కడ బర్రెలాగాం గొర్రెలాగాం పిల్లలాగాం మేము వచ్చి ఇక్కడ తిండి లేక ఇబ్బంది పడి ఆగం అయ్యి చచ్చిపోతున్నాం రైతులు. వర్షాలు పడుతున్నాయండి, వానాకాలం సీజన్ పనులు కూడా చేసుకోవాలి కదా, మరి మీరు ఇక్కడ ఉంటే ఆ పనుల పరిస్థితి ఏంది? పత్తి అయిపోతున్నాయండి, మొత్తం పనులు అయిపోతున్నాయి. మేము గుంటకలు తోలుకునేది ఉంది, పొలాలు తుక్కులు పోసుకునేది ఉంది, డబ్బులు లేవు, రైతులకు ఇబ్బంది ఉంది, రైతు బంధు వాడట్లేదు, అంత ఆగం ఘోరమైన పరిస్థితి ఉంది. రైతు ఆగం అయిపోయే పరిస్థితి వచ్చింది. చెప్తుంది రైతులకు ఏం బాధ లేదు, రైతులు సంతోషంగా ఉన్నారని చెప్తున్నాండి. నిజంగా సంతోషం ఇంకో ఇదే సంతోషం. మేము ఏం పోలేక ముగ్గులేక ఇట్లా మా మొఖాలు అవపడతలేవా, తడిసి ఇటు పోయా అటు పోయా మా రెక్కలన్నీ కరిగి మొత్తం ఆగం అయిపోతున్నామండి. ఎండబెట్టుడు నానబెట్టుడు సీరియల్ ఎన్నో ఉంది, సీరియల్ ఎన్నో పోయింది. ఆ సీరియల్ ఇదివరకు దానికి ఆటలేరు. అంటే ఏం చేయాలి, ఎంతకాలం బాధపడాలి వడ్డీలో పోసి. ఇన్ని సీరియల్ దాటిపోయింది. ఇప్పుడు నెల 15 దినాలు అవుతుంది మొదలుపెట్టి. ఇంకా కూడా దర్యాపు అవుతుందో దర్శనం అవుతుందో కాదు. వానాకాలం సీజన్ వచ్చింది, దుక్కులు దున్నుకోవాలి, ఎరువు తోలుకోవాలి, ఆ పంట పెట్టుబడి కూడా అవసరం ఉంటుంది. ఈ వడ్లు అమ్ముడుపోతేనే పంట పెట్టుబడి, మరి వడ్లు అమ్ముడుపోతే ఎట్లా? మరి ఇవి అమ్ముడుపోతేనే మళ్ళీ పెట్టుబడి కావాలి. మళ్ళీ దున్ను టైం వచ్చింది, రోన్ కార్తో వచ్చింది, మళ్ళీ దున్నుకోవాలన్నా, మళ్ళీ విత్తనాలు చూసుకోవాలన్నా, ఇవన్నీ బాధలు ఉన్నాయి. బోనస్ లేదు, పాలు లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు, రైతు బంధు కూడా లేదు. ఎడగలిసి వచ్చింది, అచ్చనే ఉంది, నష్టాలే కానీ లాభం ఏమి లేదు. ఎండోలేని తాత మీరు వచ్చి ఎందుకే ఇన్ని బాధలు పెడుతున్నారు రైతుల్ని? రైతు ఏడిచిన రాజ్యం బాగుపడుతుందా, ఎద్దేసిన రాజ్యం బాగుపడుతుందా? ఇప్పుడు 2 నెలల నుంచి ఎండబెడితేనే ఉన్నాం. ఒట్టుకునేమో మాచర్ రాలేదని ఉరుకుతూనే ఉంటాడు, మళ్ళీ అండ చేయబెడతాడు, అది రాలేదంటాడు. ఏమన్నా ఒకటి 100 తీస్తాడు, ఆడలేకపోతాడు. మరి ఉన్నోళ్ళ మొత్తం ఏం చేయాలి సార్? మేము వర్షాలు వస్తున్నాయి, మేము మొన్న ఏం చేసినాం, ఇక్కడ పట్ట తీసినాం, బర్రెలు నీళ్ళు తప్పొస్తాను పోయినాం. నేను ఆడిపోతాను, మా అబ్బాయితో పల్ల ఆనగొట్టే. ఏం కొన్నది కనబడతలేవు, ఇంట్లో కుప్పలన్నీ అట్నే ఉన్నాయి, ఎక్కడ పరిస్థితి అట్నే ఉంది. ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఎరక. మరి ఇది చేయాలన్నా, మళ్ళీ ఇది ఈ కుప్పల కాడ కూర్చుంటే ఇప్పుడు బావుల కాడ ఏం పని ఉండదా? మళ్ళీ దున్నుకోవాలన్నా, తెరుగు తోలుకోవాలన్నా, బర్ర మలుపుకోవాలన్నా, ఎంత పరిస్థితి బాగలేదు. ఇక కొనక తడిసి అన్ని ఎండిపోయి ఇక మనకు తిరగబోసిందే 3 సార్లు 4 సార్లు తిరగబోస్తున్నాం సార్. ఒక్కొక్కరు నేను నా పరిస్థితి కదా, రైతుల పరిస్థితి అట్లా ఉంది, అందరి పరిస్థితి అట్లనే ఉంది. ఏం బాగుంది సార్, గవర్నమెంట్ ఏం బాగుంది? వాళ్ళ వరకు వాళ్ళ ఆఫీసులలో కూర్చుంటే వాళ్ళకి బాగుంది, రైతు పడ్డ కష్టాలు వాళ్ళకి ఏం తెలుసు సార్? తెలియకనే బాగుంది, బాగా రాజ్యం మంచిగా నడుస్తుంది, అన్ని నడుస్తున్నాయి అని మాట్లాడగలుగుతారు. మా కష్టాలు చూస్తే ఒక్కొక్క కష్టం మాకు చేసిన ఓసారి దుఃఖం వస్తుంది. ఒక రైతు ఉన్నారు, నెల 15 రోజులు అంటున్నారండి. ఈ నెల 15 రోజుల్లో వర్షాలు వస్తున్నాయి, వడగళ్ళ వాన వస్తూ ఉన్నాయి, కనీసం పట్టాలు కూడా మాకు ఎక్కడ కూడా కనపడలేదు. ఎట్లా అండి? 2800 కొనుక్కొచ్చిన మొన్న వర్షం వస్తే. మరి మొన్న అడిగితే ఏమంటారు, బొనిగిరిలు ఉన్నాయి, బొనిగిరిలు తెచ్చుకోవాలి మేము పోయి. బొనిగిరిలు ఉన్నాయి పట్టాలు. 2800 మళ్ళీ కొనుక్కొచ్చినాం మొన్న. మన మేము వచ్చి ఇప్పుడు 20 నెల దగ్గరకు వస్తుంది, నెల రోజులు ఏది లేదు. తిండి తిప్పలు వీటికి వస్తే ఇదే ఈయనే ఉంటున్నాం, బర్రె పోని గొర్రెలు పోని ఈయనే ఉంటున్నాం. ఆ జోకం అంటే వాడికి వారం రోజులు జోక్తాం మ్యాచర్ వస్తలేదు, ఇస్తాం మ్యాచర్ వస్తుంది, లారీలు వస్తాయి, మ్యాచర్ లేదు. 3000 రూపాయలు జైని ఇచ్చి కొట్టించండి ఎట్టు మళ్ళీ ఎగస్ట్రా మేమే ఇచ్చినాం. మళ్ళీ మరి దాంతో ఖరాబ్ అయిద్దని ఒకదాని కుప్ప కొట్టించి మళ్ళీ పట్టాలు కప్పుకున్నాం. ఎవ్వరు పట్టించుకుంటలేరు, ఎవ్వరు పట్టించుకుంటారు. కలెక్టర్ కూడా మొన్న వచ్చి చెప్పిండు 25 తారీఖు ఒక్కొక్క ఇత్తుద్దాం అన్నాడు. మరి ఇవాళ ఎంత 23 రేపు 2 రోజులు ఏం పోతాయా? ఇంతవరకు ఆయన పోయిన కాడికి వెళ్ళి కూడా ఒక 4 లారీలు జోకలే. ప్రైవేట్ పోతే ఏముంది, ఆయన ప్రైవేట్ ఆయన 1800 1600 వేస్తుండు.
మళ్ళీ కటింగు మళ్ళీ తూకం వస్తుంది, మళ్ళీ కటింగ్ అంటుండే ఆయన. మరొక రైతు ఉన్నారు. ఎట్లా అండి వడ్ల పరిస్థితి ఏంటండి? వాతావరణ శాఖ చెప్తా ఉంది మరొక 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలని చెప్తుంది. ఇక్కడ పట్టాలు కూడా మాకు ఎక్కడ కనపడలేదు. తడవడానికి చిన్నిపోయిన పట్టాలన్నీ అవి తీసినాం, పట్టినాం, ఎండ పోసినాం, మళ్ళీ వర్షం వచ్చింది నాణ్యాయి, మళ్ళీ తీసి మళ్ళీ తిరగబోసినాం, మళ్ళీ నాణ్యాయి. పట్టాలని రంధ్రాలు పడి అన్ని మొలకలు వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు తిరగబోయాలి. ఎన్నిసార్లు తిరగబోయాలి సార్ ఈ వడ్లని? మా అవన్నీ 5-6 పుట్లు, 6 డబ్బాల వడ్లు. ఆ వడ్లు ఇబ్బంది అవుతుంది. వాళ్ళ కూలీలు ఇప్పుడు కనీసం 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము. ఏమెళ్తా సార్ ఇక ఇప్పుడు వాళ్ళకు తిరగబోయాలంటే వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు మాకు 1400, 1500 అంటారు వాళ్ళు. మళ్ళీ మేము కదా సార్ మొన్న పట్టినందుకు 1500 ఇచ్చినాం. ప్రభుత్వం బాధ్యత కదండి వడ్లు కొనాల్సిన బాధ్యత. ఎందుకు కొనట్లేదు? ఇంత బంగారం అంటే వడ్లు ఎందుకు కొనట్లేదు? కొంటలేరు. ఆ లారీ ఏమంటే లారీలు వస్తలేమంటారు, తూకాలు వస్తలేమంటారు, మబ్బులకు వేజర్ వస్తలేవు. అవి ఎండబెడితే ఎండ తీయ 60 తీయ 50 మబ్బులు పడుతుండే. ఈ విధంగా చౌటుప్పల్ మార్కెట్ యార్డ్లో రైతుల కడగలు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క రైతుని ఎవరిని కదిలించినా కూడా కడగలు మనకు కనపడుతూ ఉన్నాయి, దుఃఖమే మనకు కనపడుతూ ఉంది. ఈ మార్కెట్ యార్డ్లో 45 రోజులుగా మేము పడికాపులు కాస్తూ ఉన్నాం. 45 రోజులుగా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నాం. ధాన్యం మాత్రం కొనట్లేదు. మొత్తం వర్షాలు వస్తూ ఉన్నాయి, మొలకలు వస్తూ ఉన్నాయి, రంగు మారుతూ ఉంది. మంచిగా ఉన్నటువంటి కోట్లే కొనట్లేదు. ఇలా రంగు మారినటువంటి ఓట్లు కొంటారా అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొనాలి, మొద్దు నిద్ర వీడాలి, వెంటనే ధాన్యం కొనుగోలని కూడా చేపట్టాలి, తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని కూడా చౌటుప్పల్ సంబంధించినటువంటి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, యాదాద్రి భువనగిరి జిల్లా.